దయాపాత్రం దీపత్యాది గుణార్ణవం జితేంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాన్నాదయామన మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజేత్మరుక్మ వ్యామోహతః తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యూతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యసన ప్రపతే లోపలాభిరామం శ్రీమత్తదంగ్రీగణం ప్రణమామి మోద్నా భూతం సదస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తామిరేణ పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాగం పంకజనేత్రామ యమునావాస్తవ్యమాలాధరాన్ యోగేంద్రం కురుకేశ చంద్రజలదేం గోవిందపురాదిపౌ భట్టార్యన్ నిగమాంతయోగి జగదాచార్యో స కృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమన కోలే సదేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాగమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవాదిరాసేః వేదార్థ సారామృతపూర్ణమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్షాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్జయ నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూన్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః సృత్యర్థ సారజనకం స్మృతి బాలమిత్రం అద్మూల్య సద్భగవదంగ్రిపురానుబంధం జ్ఞానాదిరాజం అభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి ద్రావిడాన్నాయ హృదయం గురుపరవక్రమాగతం రమ్య జామతృదేవేన దర్శితం కృష్ణ సోనన సుందర జామతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతార కోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదా పాత్రం దైవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం శ్రీరంగసింహ గిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశకమాం శరణం ప్రపజ్జే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనోభవం వేదాంతాచార్య సశిష్యం ఉడేవర్లుమాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవతిం శ్రీలక్ష్మణార్య విబుధం సంసదే ధీవిదీప్తయే ఓమస్మద్గురుభ్యో నమః భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీ షడగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం திருவழிதினாடியன்னம் தென்குருகோரியன்னம் மறுவினியவன் பொருணல் என்னும் பரமரைகள் அந்தாதி செய்தான் அடியனையே புஜுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் மண்குருகோர் பேணும் இனத்தாரை எல்லாதிரையங்கேன் தனத்தாலும் ஏதும் ஒரே விலையன் என் தை சடுகோபன் பாதங்கள் யாம் உடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி ராமானுசமனிதன் ஆயந்த மலர் பாதம் வணங்குகின்றேன் ஆனந்த பெரும் சீரால் சடகோபன் செந்தமிழ் வேதம் தரிக்கும் பேராத உள்ளம் பெறா வான் திகழும் சோலை மதிலரங்கள் வன் புகழ்மே ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடகோபன் மயம்பால் வளர்த்தை தத்தாய் ராமானுசன் மிக்க விரை நிலையும் மெய்யாமையர் நிலையும் தக்க நெறியும் தடையாகி தொக்கையிலும் ஊழ்வினையும் வாழ்வினையும் போதும் குருகை அருகோன் யாஜனிஷை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ஓம் அஸ்மத்குருப்யோ நமః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ నమ్మాళ్వార్లు మన తిరువణ్ణగర్ దివ్య దేశంలో తిప్పుతున్నారు. ఆ సౌందర్యాలన్నిటినీ మనం చక్కగా ఆస్వాదిస్తున్నాం. అంత అందమైనటువంటి పెరుమాళ్ళు బంగారు మూర్తి అనేటువంటి ఆయన పొన్నప్పన్, మణియప్పన్, ముత్తప్పన్, ఎన్నప్పన్ ఏం బంగారంగా పిలుచుకున్నారో, ఎంత ముద్దు ముద్దుగా పిలుచుకున్నారో స్వామిని. ఆ స్వామి వైభవాన్ని తెలుసుకుంటూ రెండో పాసురం వ్యాఖ్యానం చెప్పుకోవాలి. రెండో పాసురం கண்ட இன்பம் துன்பம் கலக்கங்களும் தேற்றமுமாய்
தண்டமும் தன்மையும் தழலும் நிழலுமாய் கண்டுகொள் தற்கரியா பெருமான் என்னை ஆழ்வான் ஊர் தன் திரை புனல் சூழ் తిరువన్నగర్ నల్ నగరే. ఆసరం అందమంతా నల్ నగరే. అందులో ఎంత గొప్ప పట్టణం అండి, నల్ నగరం, మంచి పట్టణం. మా ఊరి ఎంత బాగుంటుందో, ఎంత బాగుంటుందో ఆ చెప్పడంలో మనం చూడండి. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా మన ఊరు గురించి చెప్పమనేటప్పటికీ అబ్బా చాలా అందంగా ఉంటుందండి మా ఊరు, అదండి ఇదండి అని ఆ ఊరు గురించి వర్ణిస్తామే. అలాగే ఈయన తిరువన్నగర్ని తమ ఊరుగా భావించి ఏ దివ్య దేశం వస్తే అది తమ కోసమే పెరుమాళ్ళు అక్కడ అవతరించారు అన్నట్లుగా భావించే విశాల హృదయులైనటువంటి నమ్మాళ్ళవారు నల్ నగరే, ఎంత శ్లాఘ్యమైన పట్టణమో అది అని అంటున్నారు అనమాట. వ్యాఖ్యానంలో 2వ పార్ట్ 111వ పేజీ. ஸ்வயத்னத்தாலே ஒருவர்க்கும் காணவல்லாத பெருமையை உடையவனாய் எத்தன்னை அருமை கொள்ளுக்கிறவன் ஓரான తిరువెన్నగర్ సర్వలక్షణం ఎంగిరార్. మనం ఏదైనా కూడా మన ప్రయత్నంతో చూద్దాము అంటే చూసేది కాదు అని ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని ఇక్కడ మనకి తెలియజేశారు. పెరుమాళ్ళ అనుగ్రహం ఉంటే ఏ శ్రీరంగం వెళ్ళినా, ఏ తిరుమల వెళ్ళినా, ఏ దివ్య దేశాన్ని సేవించినా ఆయన అనుగ్రహం ఉంటే వెళ్ళగలము గాని మేము వెళతాము చూద్దాము అంటే అయ్యేటువంటిది కాదు. అలాంటి గొప్పతనం కలిగిన తిరువన్నగరు అన్నిటికంటే చాలా ప్రత్యేకత కలిగినది అని ఈ వ్యాఖ్యానంలో మనకి చెప్తున్నారు. కండ ఇంబం ఐంకరువి కండ ఇంబం ఎన్నుమా పోలే పరిచ్ఛిన్న సుఖం. ఇందులో మనం ఒక మాట గుర్తు పెట్టుకోవాలి ఈ పదిలో. ఇది భగవద్గీతలోని 10వ అధ్యాయ సారముగా విభూతి యోగ వైభవంగా చెప్తున్నారు. అన్నీ నేనే, యద్యత్ విభూతిమత్ సత్వం. అది ఎందులో ఎందులో ఏది గొప్పదో, అవి సూర్యుడు అవ్వచ్చు, నక్షత్రాలు అవ్వచ్చు, చెట్లు అవ్వచ్చు, మాసాలు అవ్వచ్చు, కాలం ఏదైనా అవ్వచ్చు, వాటిలో ఉత్కృష్టమైనటువంటివన్నీ నేనే. ఉత్కృష్టమే కాదు, మనకి ఇక్కడ స్పష్టం చేస్తున్నారు, సృష్టిలో నిమ్నోన్నతాలు 2 నా వైభవమే. దుఃఖము నేనే ఇస్తాను, సుఖము నేనే ఇస్తానని మనకి సెట్స్ గా ఒక్కొక్క పాసురంలో చెప్పుకుంటూ వెడుతున్నారు కదా. ఇందులో ఎన్ని సెట్స్ వస్తాయో, ఎన్ని జంటలు వస్తాయో చూడండి. ఎందుకంటే ఇక్కడ ఐంకరువి కండ్ల ఇన్వమా ఎన్నుమా పోలే పరిచ్ఛిన్న సుఖం. మనం మామూలుగా అనుభవించే సుఖం అండి, మన 5 ఇంద్రియాలతోటి అనుభవిస్తున్నాం. చూడడంలో ఆనందం, అనుభవంలో ఆనందం, వినడంలో ఆనందం, ఇలాగా మొత్తం 5 ఇంద్రియాలతోటి సుఖాలన్నీ కూడా మనం అనుభవిస్తున్నాం. కానీ ఇవి పరిచ్ఛిన్న సుఖము, హద్దు కలిగినటువంటి సుఖము. ఒక సుఖంలో ఒక స్థితి దాటిన తరువాత పైకి మనం అనుభవించలేం. అనుభవిస్తే ఫెయిల్ అయిపోతుంది బాడీ. అది మీకు అందరికీ అనుభవంలో ఉండేటువంటి విషయమే. అందుకని கலக்கங்குழந்து தேத்தமாய் ఇతర விஷயங்களினுடைய அலாபத்தால் வரும் கலக்கமும் துன்பம் నామ భేదమాత్రమాయ్ అత్తోడంత దుఃఖం. మనం అనుభవించేది సుఖం అనుకుంటున్నాం, మనకి దొరకనేది దుఃఖం అనుకుంటున్నాం. కానీ 2 ఒకటే, సుఖ దుఃఖాలు 2 ఒకటే. ఈ రెండిటికి కూడా పరిచ్ఛిన్నత్వము అనేది ఉంది, అవధి అనేటువంటిది ఉంది. கலக்கங்களும் தேத்தமுமாய் ఇతర విషయంகளினுடைய అలాభత్తాల్ వரும் కలక్కం. మన మనసు ఎప్పుడు కలత పడుతుంది. ఇతర విషయంಗಳಿనుடைய అలాభత్తాలు, మనం కోరుకున్నవేవో మనకి దొరకలేదనుకోండి, అయ్యో ఇది చేయలేకపోయాను, అయ్యో అది చేయలేకపోయాను, జీవితం అయిపోయింది. శంకర భగవత్పాదులు చెప్తారే, చేతుల్లో మోకాళ్ళ మీద తల నాంచి అరచేతుల్లో తల పెట్టుకుని అయ్యో అయ్యో ఇలా అయిపోయింది. ఈ చింతకి కలత అని పేరు. కలత, దాని వల్ల వచ్చే కలత. అవతినుడయ్య లాభత్తాల వருந்து తేతము, అవి పొందితే మనకి వచ్చేటువంటి ఒక మనో నైర్మల్యం. ఇక్కడ ఏత్తం అంటే గొప్పతనం అని అర్థం. మనో నైర్మల్యం అంటే అనుకున్నది సాధిస్తే అమ్మయ్య చేయగలిగాను అనేటువంటి నైర్మల్యం.
తండం తన్మయం, కోపము అనుగ్రహం. ఆ పాయింట్స్ రెండు రెండుగా పెట్టుకోండి. ఇందాక ఏం చెప్పారు? ఇంబం తుంబం చెప్పారు. సుఖము దుఃఖము ఫస్ట్ జంట. రెండో ఏం చెప్తున్నారు ఇప్పుడు? తండము తన్మయం, కోపము అనుగ్రహము, కోపము ప్రసాదము, అది రెండోది. ఇంకా మూడోది తజలం నిజలుమాయి, వేడి అగ్ని చల్లటి నీడ. తజలం నిజలం, ఉష్ణతై పడక్కడతాన్ అగ్నియం, వేడి కలిగినటువంటి అగ్ని, శైత్యతై పడక్కడవదాని నిజలుమాయ్, చల్లదనాన్ని ఇచ్చేటువంటి నీడ. ఇది మూడవ సెట్టుగా చెప్పారు. కండుగలు తత్కరియ పెరుమాన్. ఇంకా ఇన్ని చెప్పలేమండి, ఎన్నున్నాయో. ప్రతి పాసరంలోనూ 3-4 జంటలు చెప్తున్నారు. అబ్బో ఇలాంటివి ఎన్నున్నాయో అని ఒక మాట మళ్ళీ చెప్తున్నారంటే అనంతాలైనటువంటివి. సృష్టిలో ఉన్నటువంటి జంటలు అనంతాలు. అవన్నీ కూడా మనకి తెలియడానికి కొన్ని కొన్ని అందిస్తున్నారు. మళ్ళీ ఇలా ఉంటాయి అనే మాట. అది கண்டுகள்தற் கரிய பெருமாள் இவை எல்லாவத்தாலும் అవనుడయ్యా పరిచ్ఛేద్యத்தை சொல்லித்தாయిత్. ఎందుకండి అలా 2-3 చెప్పి వదిలేస్తున్నారంటే? ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అంటున్నారు అంటే ఆయన అపరిచ్ఛేద్యుడు, మనకి అందని మహిమ కలిగిన వాడు. మామూలుగా పరిచ్ఛేదం అంటే కొలతండి ఇంత అని. అపరిచ్ఛేద్యుడు, కొలతకి అందని వాడు, మన బుద్ధికి అందని వాడు, మన మేధస్సుకి అందనటువంటి వైభవము కలిగిన వాడు. கண்ணுகள் தற்கரிய பெருமான் இவை எல்லாவற்றாலும் அவனுடைய பரிச்சத்தை சொல்லித்தாயித்து. இவருடைய జ్ఞాన వైసద్యం இருந்தபடி ఎన్నాన్. ఏమండి ఇలాంటి జ్ఞాన వైసద్యం ఈయనకి ఎంత ఉంది, ఎలా ఉంది అంటే எங்கே சில விசேஷங்களை சொல்ல கண்டுகள்தற்கு அறிய. నెక్స్ట్ పేజ్. పెరుమాన్ ఎన్నాన్ అవనై చొల్లాన్ என்றார். ఇప్పుడు కొన్నిటిని చెప్పారు. ఇలా చెప్పడం వల్ల ఆయన అపరిచ్ఛేద్యుడు అని ఏమో ఇంతే అనుకుంటామేమో, ఈయన చెప్పినవే అనుకుంటాము. అలా అనుకుంటే పరిచ్ఛేద్యుడు మనకి తెలిసేవాడు అయిపోతాడు. కానీ మనకు అందనటువంటి వాడు అని చెప్పడం కోసం శిల కీజే శిలవత్తై చల్ల పల్వగయం పరంద పెరుమాని என்றான் என்றார். అందుకని కొన్ని చెప్పి కొన్ని చెప్పకపోతే ఇంకా ఇంతే అనుకునే వాళ్ళు ఉంటారు అని చెప్పి అపరిచ్ఛేద్యుడు అని వేరే చెప్పక్కర్లేకుండా పెరుమాన్ పెద్దవాడండి, సర్వ వ్యాపకుడండి, అంతః బహిష్ట వ్యాపించినటువంటి మహానుభావుడండి. ఇదన్నా అనుసంధాన క్రమంతాన్ ఇవన ఈరందరు వస్తువుకు సద్భావమెందుకే ఎరిక్కరపడియరే. ఇన్ని మాటలు ఎందుకండి? ఆయన లోపల ప్రవేశించని వస్తువు లేదు. ఆ ఒక్క మాట చెప్తే చాలు. అంటే ఆయనలోన లేనటువంటి వస్తువు, నామరూపాలు లేని వస్తువు ఈ సృష్టిలో ఏది లేదు అనేటువంటిది. దీన్ని నమ్మినటువంటి వాళ్ళు అడుగడుగున ఉదాహరణలుగా దీన్ని చెప్పుకుంటారు. నిత్య జీవితంలో కూడా ఆ భగవతత్వాన్ని దర్శించగలుగుతారు. పైన చూసే వస్తువు వరకు ఆగరు, లోపల ఉండే భగవంతుడి దాకా వీళ్ళ మనస్సు వెళుతుంది. దానికి ఒక మహానుభావుల యొక్క మాటలలో ఈ వృత్తాంతం ఎలా నడిచిందో ఒక్క వాక్యంలో చెప్తున్నారు. నల్లారు అనేటువంటి ఒక భాగవతోత్తములు నమ్మి శ్రీ సేనాపతి దాసరం కూడా భగవత్ సేనాపతి మిశ్రర్ అని ఇంకొక భాగవతోత్తములు. భగవత్ సేనాపతి మిశ్రర్ అన్నమాట ఆయన పేరు. శ్రీ సేనాపతి దాసరం కూడా తిరుమల ఎక్కుపోగా కొండ మీకు వెళుతున్నారటండి. ఇద్దరు కలిసి కొండ ఎక్కుతున్నారటండి. శ్రీ సేనాపతి దాసర్ తండయ్యెత్తు తుత్తయ్యడిక్క. ఈయన చేతిలో ఒక కర్ర ఉంది, ఊతంగా పట్టుకున్నారు. ఆ కర్రతో ఆ చెట్లని టపా టపా ఇలా ఇలా కొట్టుకుంటూ ఇలా ఇలా ఆడించుకుంటూ, మనం చేతిలో ఏమన్నా ఉందంటే ఊరికే ఉండలేమండి. ఓ పువ్వు ఉందనుకోండి, దాన్ని హాయిగా ఆస్వాదించే వాళ్ళు ఆస్వాదిస్తారు, లేని వాళ్ళు ఒక్కొక్క రేఖ ఇలా 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 ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. ఈ శరీరం అలా ఉండదు. చేతిలో కర్ర ఉండేటప్పటికి ఆడిస్తూ ఆ చెట్లను కొడుతూ ఈ చెట్లను కొడుతూ ఆ తుప్పల్ని కొడుతూ ఈ తిప్పలను కొడుతూ వెళుతున్నట్టండి. వెళుతూ ఉంటే శ్రీ సేనాపతి దాసర్ తండ్రి ఇట్టు తూతుక్క ఎడిక్క నల్లార్. అప్పుడు చూసిన కూడా ఉన్న నల్లార్ అనే భాగవతోత్తములు అన్నారట, అర్ధకామ నిమిత్తమాన ద్వేషమిత్తోడిండ్రిక్కే ఇరిక్క నిర్నిబంధమాన ఈశ్వర విభూతి నలువిదే ఎన్న వార్తయ్యే నెనైపదు. ఆయన అన్నట, ఈ తుప్పలలో వైరం లేదు కదయ్యా మనకేమి, వాటితో మనకేం శత్రుత్వం లేదు కదా. అంతేకాదు
అవి వాటికి ఏమీ అర్ధకామాలు కావాలనేటువంటి, అవి పొందలేదనేటువంటి ద్వేషము లేదు. వాటి బతుకు అవి బతుకుతున్నాయి. అలాంటి ఈశ్వర విభూతిని నలివిదే అన్న వార్తయ్యే నినైపదు. దాన్ని ఎందుకండి కొడతారు అన్నారట. అంటే ఇక్కడ ఎలా సమన్వయించుకోవాలి మనం? ఒక చెట్టు, దాన్ని కొట్టడం ఎందుకండి అంటే, మానవ సహజ గుణం ఎలా ఉంటుందంటే, గడ్డిలో కూర్చున్నాం అనుకోండి, పీకకుండా ఉండం. తప్పనిసరిగా ఎందుకు పీకడం అసలు ఆ గడ్డిని అంటే, ఆ మనస్సు అనేది కోతి స్వభావం కదండి దీనికి. అందువల్ల ఏదో అలాంటి పనులు చేస్తూ ఉంటుంది. చేతిలో కర్రంది కొడుతున్నారు. దానిని దర్శించడంలో నల్లారి యొక్క వైభవం చూడండి. ఎందుకండి భగవత్ సృష్టిలో ఉన్నటువంటి దాన్ని అలా కొట్టుకుంటూ వస్తారు, దానివల్ల మీకేం లాభం వచ్చిందండి అన్నారు. స్వయత్నంతాల్ కండుగలు దగ్గర సర్వేశ్వరం. మన ప్రయత్నంతో మనం చూద్దామంటే కనపడే స్వామి కాదు. ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఎంత వెళ్ళాలనుకుంటామో కొన్ని దివ్య దేశాలకండి, మనం అనుకున్నా కూడా అది జరగదు. ఎప్పుడో ఆ కరుణ వస్తే, ఆ స్వామి యొక్క పిలుపు వస్తే అప్పుడు అక్కడికి వెళ్ళగలుగుతాము. ఎన్నై ఆழ்వానూర్ ఎన్నై చెక్కమటామల్ மென்னடை மடவாரில் மெருக்கெல்லாம் పట్టు ఎన్నడ ఏడమై కొండవనోర్. అది నా ఊరు అని స్వామి నన్ను వదులుకోలేక ఆ మెండుడై మడవారిలో ఎన్ని పాటలు పడ్డాడో కదా ఆళ్వారి నాయకు దగ్గరికి రావడానికి. అలా అన్ని పాటలు పడుతూ ఇక్కడికి వచ్చి నిలబడినటువంటి ఊరు. భక్తుల కోసం స్వామి తల్లడిల్లుతూ వచ్చినటువంటి అద్భుతమైన ఊరు. ఎన్న ఇழக்கமாட்டாமல் மென்னடை மடவாரில் மெருக்கெல்லாம் పట్టు ఎన్న ఎడమై కొండవనోరు నా దాస్యాన్ని స్వీకరించిన ఊరు. తెన్తిరై ఇత్యాది. తెన్న తిరై, తెన్నిరై అంటే తెన్న తిరై. தெளிந்த திரைகள் உடைத்தானா புனல்களாலே சூழப்பட்ட திருவண்ணகராகின ఆగిర నన్నగర్ నన్నగర్ నల్లగర్. నిర్మలమైన అలలు అటు ఇటు కదులుతూ ఉన్న జలాల చేత, అంటే అక్కడ దాని చుట్టూ ప్రవహించేటువంటి నది చక్కగా ప్రశాంతంగా చిన్న చిన్న అలలతోటి అలా ఉన్నటువంటి ఊరు. దివ్య నదియాన విరజైకు పోలియాన అరముండాగా పెద్ద. ఒక దివ్య నది అయినటువంటి విరజా నదితో దీన్ని పోలుస్తున్నారు. ఎందువల్ల తిరువన్నగరని ఆయన శ్రీరంగంతో పోల్చుకున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి నదిని విరజా నదితోటి పోల్చుకుంటున్నారు. ఆ ఊరు చుట్టుముట్టి ప్రవహిస్తున్నటువంటి ఊరు కాబట్టి పరమపదవాసుడు ఇక్కడికి వచ్చి నిలబడ్డాడు అంటే నేను ఇక్కడ ఎందుకుంటాను అని విరజా నది కూడా వచ్చేసి ఆయన ఎక్కడుంటే అక్కడే ఉండడం కోసం నిలిచినటువంటి ఊరు. అదండి మంచి నగరం. పైగా ఇంకో మాట అంటారు చూడండి, దివ్య నదియాన విరైజుక్కు పోలియాన్ ஆறுமுண்டாகப்பத்து அங்கிருக்கிறவன் இங்கே வந்து நின்னால் அங்குள்ளவை எல்லாம் இங்கே ఉండాగత్తట్టిలయ్యే. అక్కడున్నవన్నీ ఇక్కడికి వచ్చేస్తే స్వామి వచ్చాడని ఇంకా వైకుంఠంలో ఏం మిగులుతుందండి? మొత్తం కట్టకట్టుకుని అందరూ భూలోక వైకుంఠం చేసేసారు తిరువన్నగరిని. చాలా అందమైన మాట. అక్కడ ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడున్నవన్నీ ఇక్కడికి వచ్చి రావడం సహజమే కదా. కాబట్టి ఈ ఊరే నాకు పరమ పదము. తిరువెన్నగర్ నన్నగరే ఇవ్వడవెల్ ముఖం కాట్లాదు శ్రీ వైకుంఠం ఒక దేశమాయిత్తదు. మన కోపం వచ్చేవాడికి ఇంకో మాట ముందుకు పెడతాం. ఏమండి ఇంత దాకా నాకు ముఖాన్ని చూపించలేదు, అలాంటి దేవుడున్న ఆ వైకుంఠం కూడా గొప్పేనా? ఇటు చివరికి అలా కూడా అనేదాకా మనస్సు వెళ్ళిపోతుంది అనమాట. శ్రీ వైకుంఠము ఒక దేశమాయుత్వం. ఆ వైకుంఠం అక్కడ కూడా ఏంటండి అవంతరిం ప్రాప్య భూమియాం ఇత్తనయ్యిరే. ఆయన వచ్చి కొలువైనటువంటి ఈ భూమే ప్రాప్య భూమి, మనం సేవించవలసినటువంటి భూమి. ఇలా ఎందుకు చెప్తున్నారంటే ఎప్పుడో దేహం విడిచిన తర్వాత పరమపదం వెళ్ళి అక్కడ సేవించుకోవడం కాదండి. ఆ పరమపదనాథుడే స్వయముగా వచ్చి ఈ దివ్య దేశాలలో వేంచేసి ఉన్నాడు కాబట్టి యథాశక్తి వారిని సేవించే ప్రయత్నం చెయ్యండి. ఇదే వైకుంఠముగా భావించి సేవించండి. భక్తుల మాటలను నిజం చేయడం కోసం భూలోకంలోకి వచ్చిన
సౌలభ్యమూర్తి, విశిష్టమూర్తి, పరత్వాన్ని భూలోకానికి అందించినటువంటి మూర్తి వెలిసినటువంటి దివ్య దేశం ఇది అంటూ దివ్య దేశాల వైభవాన్ని చాలా అందంగా నమ్మాళ్ళవార్లు చెప్పడమే అందం. దానికి నంబిళ్ళయ్య గారు మరింత అందాలని జోడించి చాలా అద్భుతంగా మనకి వ్యాఖ్యాన రూపంలో అందించారు. దీనిని భగవద్గీతతో ముడిపెట్టుకొని ప్రపంచం అంతా కూడా భగవానుని సృష్టే. అది ఇంబమైనా సరే, తుంబమైనా సరే, సుఖమైనా సరే, దుఃఖమైనా సరే. అంటేనండి ఆ భావం రావడానికి మనిషి స్థిత ప్రజ్ఞత్వాన్ని అలవర్చుకోవాలి. మనకందరికీ ఇంత తేలిగ్గా కష్టం వస్తే పాతాళంలోకి పోతాం, సుఖం వస్తే ఆకాశంలోకి ఎగురుతాం. స్థిత ప్రజ్ఞత్వం ఇది కూడా నాకు భగవంతుడు ఇచ్చింది. అందుకే ఒక లోటు ఇచ్చాడండి జీవితంలో, ఆ లోటుని భగవంతుడు అనుగ్రహం నాకు ఇచ్చాడు అని అనుకోగలగడమే స్థిత ప్రజ్ఞత్వం. ఎంతమంది అలా అనుకోగలుగుతాము? అందరికీ కూడా ఏదో అవ్వాలని, ఇంట్లో ఏదో జరగాలని ఎవరి కోరికలు వారికి ఉంటాయి. అవి తీరలేదు 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 అనుకోకండి. అది కూడా భగవత్ ప్రసాదమే. భగవంతుడు ఎందుకు ఇలా చేశాడో అనుకోండి. ఎంత గొప్ప సందేశాన్ని ఇచ్చారండి. అలా అనుకోవడం వల్ల ఎంత మానసిక ప్రశాంతత లభిస్తుందండి. పెరుమాళ్ళ వైపు మనసు ఎంత ఏకాగ్రతగా వెళ్ళగలుగుతుందండి. అందువల్లే ఇలాంటి దివ్య ప్రబంధాలు, వ్యాఖ్యానాలు మనం ఎప్పుడు చదువుకుంటూ పెద్దలకి కృతజ్ఞతని ఆవిష్కరించుకుంటూ ఉండాలి. కండయింబం తుంబం కలకంగళం చక్షముమాయ్ கண்டமும் தன்மையும் தடலும் நிழலுமாய் கண்கள் தக்கரிய பெருமான் என்னை ஆழ்வானோர் தன் திரை புனல் சூழ் తిరువన్నగర్ నగరే. ఆ ద్వంద్వాలన్నీ రాసుకుంటూ ఉండండి పక్కన. ఒక్కొక్క పాసురంలో 3 4 ద్వంద్వాలని చెబుతూ వస్తున్నారు. 3వ పాసురం కూడా చూడండి, ద్వంద్వాలు ఉన్నాయి. நகரமும் நாடுகளும் ஜானமும் மூடனுமாய் நெகரியில் சூழ் சுடராய் இருளாய் நிலனாய் விசம்பாய் சிகரமாடங்கள் சூழ் திருவண்ணகர் சேரந்த பிரான் புகழ்கொள் கீர்த்தி அல்லால் இல்லை యావత్కం పుణ్యమే. మళ్ళీ కొన్ని సెట్స్ చెప్తున్నారండి. ఈ 2 జంటలు చెప్పడం అనేటువంటిది మనం దేనికి అనుసంధానం చేసుకోవాలి? భగవద్గీతలో విభూతి యోగానికి అనుసంధానము చేసుకోవాలి. అది మరిచిపోకూడదు. అది పాసురాలలో కూడా. నగరమున్నాడుగళం పట్టణాలు. నాడుగళ్ళు అంటే ఇక్కడ పల్లెలు అని తీసుకోవాలి అని వ్యాఖ్యానంలో. మామూలుగా నాడు అంటే దేశం, ప్రదేశం అని ఉంది. కానీ ఇక్కడ ద్వంద్వాలు చెప్తున్నారు కాబట్టి, పట్టణాలు అన్నారు కాబట్టి పల్లెలు అని తీసుకుంటే చాలా బాగుంటుంది. జ్ఞానమం మూఢమం ఇది 2వ సెట్ అండి. జ్ఞానము మూఢత్వం అంటే అజ్ఞానము. ఆయి వీనిని విభూతిగా కలవాడై, నిన్న మొన్న పాసురంలో చెప్పుకున్నాం కదా. ఈ ఆయి అనేటువంటిది ప్రతి గుణానికి పక్కన పెట్టుకుంటూ రావాలి. నగరమమాయ్, నాడుగళమాయ్, జ్ఞానమమాయ్, మూఢమమాయ్ అలా అర్థాలు చెప్పుకుంటే ఆ ఆయి చేర్చుకుంటే అర్థం చాలా చక్కగా సరిపోతుంది అన్నమాట. అలాగే సుడరాయి, ఇరుళాయి, ప్రకాశము కలిగిన వాడై, చీకటి కలిగినటువంటి వాడై. ఇరుళాయి అంటే ఇదో సెట్టు, తేజస్సు చీకటి, ఈ 2 ఒక సెట్ అన్నమాట. ఇరుళాయి, నెలనాయి, భూమి విభూతి కలిగిన వాడై, విశంబాయ్ ఆకాశం విభూతి కలిగిన వాడై ఇదో సెట్టు. భూమి ఆకాశములు ఒక సెట్టు. శిఖరం పర్వతాలలాగా మాడంగల్ సూళ్ అంతంత ఎత్తు 7 అంతస్తుల భవనాలు, 14 అంతస్తుల భవనాలు, ఎన్ని అంతస్తుల భవనాలు ఉన్నటువంటి తిరువెన్నగర్ సేరంద పిరాన్, తిరువన్నగరిలో వేంచేసి ఉన్నటువంటి స్వామి. ఆయన యొక్క పుగழ்గొள் కీర్తి ఎల్లాల్ గొప్ప కీర్తి తప్ప యావర్కం పుణ్యం ఇల్లై ఉజ్జీవన హేతువు లేదు. ఇక్కడ పుణ్యం అంటే పుణ్యం ఏమిటండి? పుణ్యం మనని ఉద్ధరించేటువంటి సాధనమే పుణ్యం. అది లేదు అంటే జ్ఞాన నగరాలు గాని పల్లెలు గాని నెంబర్ 1 సెట్. జ్ఞానం గాని అజ్ఞానం గాని
నెంబర్ 2, సెట్ నెంబర్ 2 అన్నమాట. అలాగే ప్రకాశం గాని చీకటి గాని నెంబర్ 3 అన్నమాట. భూమి గాని అంతరిక్షం గాని నెంబర్ 4. 4 సెట్స్ ని ఇక్కడ చెప్పారు. ఇందులో ఇంకా డీప్ గా పెడితేనండి ఇవి పంచభూతాత్మకాలుగా సమన్వయించుకుంటూ వెళ్ళడం, లోకాలని చెప్పగానే సప్తలోకాత్మకంగా ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు, మధ్యలోకాలుగా చెప్పుకుంటూ వెళ్ళడం, ఇలాగా ఒక్కటి చెప్తే అన్ని కవర్ అవుతాయి అనేటువంటి మాట ఒకటి ఉందండి మనకి. ఇక్కడ వ్యాఖ్యానాల్లో మనం ఉపలక్షణము అని ఒక మాట చెప్పుకుంటూ ఉంటాం. ఒకదాన్ని మీరు మా ఇంటికి రండి అని మీ ఇంటికి వచ్చి ఒక వ్యక్తికి చెప్తే మీ కుటుంబం అంతా రండి అని ఉపలక్షణం అంటారు, అందరినీ తీసుకురావడము. అలాగే ఇందులో ఒక్కొక్క పదము ఆ తేజ పదార్థాలన్నిటికీ, ఆ చీకటిగా ఉన్న వాటి అన్నిటికీ, ఆ జ్ఞానంగా ఉన్న వాటి అన్నిటికీ కూడా ఉపలక్షణాలుగా తీసుకుంటే అవన్నీ కలిగినటువంటి స్వామి తిరువన్నగరలో వేంచేసి ఉన్నాడు శ్రీయప్పతి. ఆయన గుణానుసంధానము తప్ప, ఆయన కీర్తి తప్ప అంటే అర్థం ఏంటండి? ఆయన గుణానుసంధానము తప్ప సమస్త ప్రాణులకి వేరే ఉజ్జీవన హేతువు అనేటువంటిది లేదు అనేటువంటిది చెప్తున్నారు. మోహన్ రామ్ పాట్ 3వ పాసరము. திருவெண்ணகர அப்பனுடைய கல்யாண குணங்களை வழியா வேறவர்க்கும் உத்தாரகம் இல்லை என்கிறார். తిరువన్నగర్లో వేంచేసి ఉన్నటువంటి నా తండ్రి యొక్క గుణాలు తప్ప వేరేవి మాకు ఉత్తారకములు కావు. ఆయన కీర్తి అంటే ఆయన గుణ అనుసంధానము అని మనం తెలుసుకోవాలి. నగరమున్నాడుగడం భోగప్రధానరాయ్ సుఖతిరుక్కుం నగరత్తిలుళ్ళార్. ప్రతిదానికి ఆ పదానికి చిన్న వ్యాఖ్యానం అనమాట. నగరము అన్నారనుకోండి, భోగాలు ప్రధానంగా, సుఖము ప్రధానంగా గడిపేటువంటి నగరము అంటే నగరాల్లో ఉన్న వాళ్ళందరూ సర్వభోగాలు అనుభవిస్తూ ఉంటారు, సుఖాలను ఏర్పరచుకుంటూ ఉంటారు అని. కర్షకరాయ్ కొండు దేహ యాత్రే పోయేరి కొన్నాటిల్ ఉళ్ళారు. రెండవది పల్లెలు. పల్లెలో ఉండే వాళ్ళందరికీ ముఖ్య వృత్తి ఏంటండి? కర్షకరాయ్, రైతులు. నాగలి పట్టుకుని కష్టజీవులుగా పొలాన్ని దున్నేటువంటి వారు నాటిల్లుళ్ళారు, అలాంటి భూమిలో ఉన్నటువంటి వారు. అంటే రెండు ఏమైంది? నగరాలు, పల్లెలు. దానికి విశేషణం ఎలా చెప్పారు? భోగాలు అనుభవించే నగరాల్లో ఉండే వాళ్ళు కష్టజీవులైనటువంటి వారున్న పల్లెలలో ఉన్నటువంటి వారు అని చెప్పడం అనమాట. అందుకే ఇంకో అర్థం పరిచ్ఛిన్నమాయుళ్ళవయ్యం అపరిచ్ఛిన్నమాయుళ్ళవయ్యం ఎన్నమా. పరిచ్ఛిన్న సుఖాలు అంటే పల్లెల్లో ఉన్న వాళ్ళవి కొంతవరకే ఉంటాయి. ఒకప్పుడు అలా ఉండేవండి. ఇప్పుడు పల్లెలు పట్టణాలను మించిపోయి ఉన్న పల్లెలు ఉన్నాయండి. ఎన్ని సుఖాలు ఉన్నాయో అన్ని సుఖాలతో పాటు ప్రశాంత వాతావరణం కూడా వాళ్ళకి వరంగా ఉంది. అక్కడ నిజంగా మాట్లాడాలంటే ఒక పల్లెటూరుకి వెడితే ఇవాళ ఈ కరెంటుతో చేసుకునేవన్నీ వాళ్ళు పెట్టేసేసుకున్నారు కదా, అన్ని సుఖాలు పెట్టేసుకున్నారు కదా, ఇంట్లో కూడా అన్ని ఏర్పరచుకున్నారు కదా. వాళ్ళకి మా పల్లెల్లో ఉన్న వాళ్ళకి ఉన్న స్పెషల్ గా లభించినటువంటిది ఏమిటి? ప్రాకృతిక సౌందర్యం, వాతావరణం. ఇంకా వాళ్ళే ఎక్కువ సుఖంగా ఉన్నారు. కానీ పాప నంబిళ్ళయ్య గారు అంటారు కష్టజీవులు కదా వాళ్ళు పల్లెల్లో ఉన్నవాళ్ళు అంటారు. అలా పట్టణాల్లో ఉన్నవాళ్ళు, పల్లెల్లో ఉన్నవాళ్ళు, పరిమిత సుఖం అనుభవించే వాళ్ళు పల్లెల్లో వాళ్ళు అంటున్నారు నంబిళ్ళయ్య. అపరిమిత సుఖం అనుభవించే వాళ్ళు పట్టణాల్లో ఉన్నవాళ్ళు అంటే వారి టైం కూడా పల్లెలు ఇంకా అలాగే ఉన్నాయి, అలాగే చెప్పుకుందాం. అంటే ఇప్పుడు కూడా లేనివి చాలానే ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పిన మాట ఎప్పుడు వ్యర్థం కాదండి. అంటే వాటి లక్షణాలని కరెక్ట్ గా ఉన్నట్టుగా చెప్తారు. మనం ఇవి సరదాగా సమన్వయించుకోవడమే తప్ప మన గోష్ఠికి సరదాలు అలవాటు కాబట్టి ఆ పల్లెల వాళ్ళు కూడా చాలా సుఖపడుతున్నారండి అని అంటున్నాం. కానీ నిజంగా కొన్ని పల్లెలు ఇప్పుడు కూడా సౌకర్యం లేక, బాటలు లేక, నడవడానికి లేక, ఏం చెయ్యాలో తెలియని పల్లెటూళ్ళు చాలా ఉన్నాయి. అది ఫస్ట్ సెట్. జానమం మూఢమమాయి పదార్థ స్వభావத்தை ఉళ్ళపడిగిరక్కిక్కడవదాన జానమం. వ్యాఖ్యానం రాస్తే ఎలా రాయాలో చెప్తున్నారు. జ్ఞానం అంటే జ్ఞానము, ముక్కసే ముక్కాలు కదా అని పక్కన జ్ఞానము అని రాసేచ్చు. కానీ అలా రాయట్లేదు. ఒక పదార్థం యొక్క సహజ స్థితిని తెలుసుకోగలిగినటువంటి జ్ఞానము, అద్దై విరుద్ధమాగా ప్రతిపత్తి పన్నక్కడవదాన అజ్ఞానము.
దానిని తెలుసుకోవడంలో ఏమాత్రము సహకరించని జ్ఞానము కలగడమే అజ్ఞానము. అంటే ఏమాత్రం తెలుసుకోలేకపోవడము. నెగరల్ అంటే రెండవది జ్ఞానము అజ్ఞానము రెండో సెట్టు. நிகரல் சூழ் சுடராய் இருளாய் ఉపమానరహితమాయ్ కొండయంగం వ్యాపిత్తు నిత్ర తేజస్సాయ్. ఇంత తేజస్సు అని చెప్పడానికి పోలించడానికి వీల్లేనంత ప్రకాశము. అదుకెదిరి తట్టాన అంధకారమై దానికి పూర్తిగా విరుద్ధమైనటువంటి చీకటి. అంటే మూడో సెట్టు ప్రకాశము చీకటి. తర్వాత నిలనాయ్ విసుంబాయ్ నాలుగవది రూపవతివాన భూమియం. ఈ భూమికి ఒక రూపం ఉందండి, అందంగా గుండ్రంగా చక్కగా ఒక ఆకారం దల్చినటువంటి భూమి. అందుకనే భూమాత అని మనం అంటాం. అరూపియ అనాకాశమై రూపం లేదు ఆకాశానికి. అలా ఎంత దూరం వెళ్ళినా అలా పొడుగ్గా 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 అలాగే ఉంటుంది శూన్యాకాశం. కాబట్టి అరూపియానా. అప్పుడు నాలుగో సెట్ ఏమవుతుంది? నిలనాయి విసుంబాయి భూమి ఆకాశము. ఆ భూమికి ఎలా చెప్పారో చూడండి. కఠినయ్యాన భూమియం ఎంతో కఠినంగా ఉండే భూమి. అక్షమాన్ ఆకాశమమాయండ్రమ ఆకాశంలో కఠినత్వం ఉండదు, శూన్యత్వం ఉండదు. ఏది వేసినా అందులోకి హాయిగా వెళ్ళిపోతూ ఉంటుంది కదా. కాబట్టి మృదువైనటువంటి ఆకాశము. అప్పుడు నెలనాయ్ విసుంబాయ్ కఠినాయ్ అచ్ఛన్నమాన ஆகாசம்மை. దానికే విశేషణాలు. சிகரமிச்சாதி பர்வத சிகரங்களை கொண்டு வந்து சூழ் வைத்தா போலே இரிக்கிடமானங்களாலே சூழப்பட்டா తిరువన్నగరిలే పొరింది నిర్కర ఉపకారకం. ఆ తిరువన్నగరిలో ఉన్న ఊళ్ళుటండి, ఎవరైనా పర్వత శిఖరాలను తీసుకొచ్చి ఈ ఊళ్ళో వరుసగా ఇలా నిలబెట్టారా అన్నట్టుగా ఉంటాయిటండి మేడలు. వరుసగా మేడలు ఉంటాయిట. అవి పర్వతాల్లా ఉంటాయిటండి. ఒకప్పుడు ఉండేవేమో మరి. ఇప్పుడు అంత పర్వతాలలాగా అలాగా పెద్ద పెద్ద మేడలుగా మనకి కనపడవు. కానీ నమ్మాళ్ళవార్ల సమయానికి అవి అలా దర్శనం ఇచ్చుంటాయి. ఒక్కొక్క మహానుభావుడికి ఒక క్షేత్ర వర్ణన చేయాలంటే ఒక అద్భుత భావన మనసులో కలుగుతుంది. అందువల్ల అక్కడ ఉన్న గృహాలన్నీ పర్వతాల్లా, పైగా ఎవరో తీసుకొచ్చి పెట్టి అక్కడ నిలబెట్టారా అన్నట్లుగా నిలబడినటువంటి పర్వతాల్లాంటి మేడలను తిరువెన్నెరలే పొరందెనెక్కర ఉపకారకం. అలాంటి వాటి చేత చుట్టబడిన ఉపకారకుడైనటువంటి తిరువెన్నగర్ స్వామి. ఎవరండి? పొన్నప్పన్ గాని తిరువెన్నగరప్పన్ గాని. புகர்கள் கூர்த்தி எல்லாலில்லை பரமபதத்தில் புழங் మళింగియాదే మళింగియాగాదే కిడప్పదు. ఆయనంతా ఇక్కడికి వచ్చేసాడండి. వెలవెలపోతోంది పరమపదం. అయ్యో ఇక్కడ స్వామి లేడు, ఏముంది ఇక్కడ? అంత పెళ్లివారు వెళ్ళిపోయాక ఇల్లు చూడండి ఎంత పోసిపోతుందో. అలా పెరుమాళ్ళు తిరువెన్నగర్ వచ్చేటప్పటికి పరమపదం అంతా మోసపోయింది. అంగుళ్ళారు కన్నెర్కురేందారిల్లయ్యే. అక్కడ ఉన్న వాళ్ళు కూడా మమ సాధర్మ్యమాగతాహ పరమం సామ్యముపైతి తమ్మ ఏ యొక్క వరుడు సైవర్యన్న తన్నోడు సామ్యాపన్నరాయరే అంగుళ్ళారు ఇరుప్పదు. అక్కడ వాళ్ళందరూ ఎలా ఉంటారండి? మమ సాధర్మ్యమాగతాహ పెరుమాళ్ళలాగా సారూప్యం సామీప్యం సాయుధ్యాది మోక్షాలు పొంది ఉంటారు కదా. పరమం సామ్యముపైతి ఉపనిషత్ చెప్పినట్లుగా, ముడకోపనిషత్ చెప్పినట్లుగా పెరుమాళ్ళలాగా అందమైన రూపాలు పొందుంటారు. తమ్మయ్యే యొక్క శైవరాయలాగే అనుగ్రహింపబడతారు అని చెప్పినట్లుగా కురైవాడర్కు ముఖం కొడుతాలిరే పుగళ్ నిరం పెరువదు. అక్కడ అలాంటి వాళ్ళు, ఇదో పెద్ద విషయం అండి. అలాంటి వాళ్ళని కాపాడేటువంటి ఆయన మనని కాపాడడం ఆయనకి ఏమన్నా కష్టమా అండి? ఎందువల్లంటే ఎంతో గొప్ప వాళ్ళనే కాపాడుతున్నాడు, సామాన్యులని కాపాడ్డా. నిజంగా మాట్లాడితే మనలాంటి సామాన్యులకి దర్శనం ఇవ్వడం కోసం తిరువెన్నగరికి ఆయన వేయించేయడమే ఆయనలో ఉన్న గొప్పతనం. అంటే అక్కడ నిత్య సూర్యులను కూడా వదిలిపెట్టేసి ఈ జీవులను ఉద్ధరించడం కోసం ఇక్కడికి వచ్చినటువంటి స్వామి అని చెప్పడం అన్నమాట. అందువల్ల ఎంతన్నోడు సామ్యాపన్న రాయిరే అంగుళ్ళారిరెప్పదు కురైవాళర్కు ముఖం కొడుతాలిజే. అది పరమపదంకి ఇక్కడ ఇలాంటి సామాన్యులకి రక్షణ ఇవ్వడానికి స్వామి దిగి వస్తే ఇంకా పరంపదం గొప్పే ఉంటుందండి. ఈ ఊరే పరంపదం అయిపోతుంది అని. యావత్కం పుణ్యమే. ఆయన యొక్క నామాలని మనం చక్కగా చదువుకోవాలి, ఆయన యొక్క కీర్తిని మనం స్మరిస్తూ ఉండాలి.
மின்னடை நெக்ஸ்ட் பேஜ் ஃபர்ஸ்ட் லைன். மின்னடை மடவாரில்லாயித்தனம் நமக்கே அன்றைக்கே சர்வர்க்கும் உத்தாரகம் அது வல்லதில்லை தந்தான் தேடி கொள்ளும் அவை எல்லாம் కழுతు కట్టియాం అతనై. అది ఈ మిన్నడై మడవారిలో బాధపడ్డారు కదండి. అలాంటి వాళ్ళ నాకే కాదు అందరికీ కూడా ఆ పెరుమాళ్లే దిక్కు. ఎందువల్ల స్వప్రయత్నం అనేటువంటిది ఈ పాసురంలో మనకి చెప్పేది. స్వప్రయత్నం అనేటువంటిది ప్రతిబంధకం అది అవుతుంది. అంటే మన ప్రయత్నంతో నేను పూజించి స్వామిని పొందగలను, నేను పిలిచి స్వామిని పొందగలను అనే అహంకార ప్రయత్నము పనికి రాదు. స్వామి నిన్ను పూజిస్తా, నిన్ను సేవిస్తా, నీ కటాక్షం నా యందు రావాలి అని అలా గనక అనుకోకుండా చేస్తే అది ఒక మాట అన్నారు చూడండి, అజుత్తు కట్టియా మత్తనై గుదిబండలాగా తయారవుతుంది. మెళ్ళో పెద్ద రాయి కట్టేస్తే ఎంత శ్రమగా ఉంటుందో ఈ అహంకార భావం అంత శ్రమని కలిగిస్తుంది. అహంకారాన్ని దేంతో పోల్చారండి? గుదిబండతో పోల్చారు. అది విడిపించుకోవాలి. మనం అహంకారాన్ని తగ్గించుకోవాలి. చాలా కష్టం అండి అహంకారం తగ్గడం, మాటలతోటి కాదు. ఏదైనా నన్ను మాట అన్నారు అనుకోండి, మీరు నన్ను ఇంత మాట అంటారు అని నన్ను అంటూ వచ్చేస్తుంది. ఎలా అనుకోగలగాలట? ఏమిటో పాపం ఇలా అంటున్నారు, ఎందుకు అంటున్నారో ఏమో, సరే మనలో ఏదో లోటు కనపడి ఉంటుంది వాళ్ళకి, అందుకే అనుకుంటున్నారు. అంత అనుకోగలవండి మనం? అనుకోవాలి అంటున్నారు. అన్ని సాధన చేసి ఇలాంటివన్నీ నేర్చుకోవడం వల్ల అవతల వారిపై మండిపడడం, స్పందించడం, తామస భావాలు ప్రవర్తించడం, రాజసమైన కోపాన్ని ప్రవర్తించడం, వీటిని తగ్గించుకుంటే మెడలో కట్టిన గుదిబండని విప్పినట్లవుతుంది. చాలా అద్భుతమైన పోలికండి. ఇప్పుడు మనందరం మెడలో పెద్ద గుదిబండతో ఉన్నాం. ఏమిటా గుదిబండ? అహంకారం. దానిని విడిచిపెడితే జీవితాలు ఎంత తేలికవుతాయో చూడండి. మిన్నిడేమడవారిల్ అవన్ వర, ఆయన వస్తే వేళ్ళ ఆయన్న ముడింది పోగప్పొక్కదిరే, నువ్వేం రావక్కల్లా, నా దగ్గరికి నువ్వేం రావక్కల్లా అని చెప్పి అన్నా కూడా ఇవర్ పార్కం ఉపాయం ఎవనక్కం కజత్తు కట్టియాయ్ అవన్ కాట్టం ఉపాయం అవనక్కం కార్ కట్టాం. వీడు వైపు నుంచి వీడు అంటే జీవుడు అనమాట. వెళ్ళిపో అన్నా కూడా ఆయన వెళ్లకుండా నిలబడినటువంటి తత్వాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆయనే ఉపాయం అని విశ్వసిస్తే ఆ నమ్మకము ఏమవుతుంది? అవన్ కాట్టుం ఉపాయం అవనక్కుం కాల్ కట్టాం. ఆయన చూపించిన ఉపాయము ఆయన కాళ్ళనే కట్టి పడేస్తుంది, మన దగ్గరకి తీసుకుని వచ్చి ఆయన కాళ్ళు కట్టేస్తుంది. అంటే మన వసుడవుతాడు. ఎప్పుడు మన వసుడవుతాడు? ఈ అహంకారాన్ని పక్కన పెట్టి ఆత్మ సమర్పణ చేసినప్పుడు మన వాడవుతాడు. ఇదిరే ఉపాయత్తిల్లడిప్పాడు. ఇదే ఉపాయంలో ఉన్నటువంటి అతి గొప్ప లక్షణము. అంటే ఈ పాసరంలో మనకి చాలా అందమైన సందేశం ఏంటండి? అహంకారము గుదిబండ లాంటిది, దానిని విడిచిపెట్టండి. ఒక్కరోజు ట్రై చేసి చూద్దామండి అందరం. ఏదైనా మనకి జరిగినటువంటి ఇన్సిడెంట్స్ లో నేను నాది ఈ మాట ప్రయోగించకుండా అది ఎప్పుడైనా ఒక ఘట్టం మనకి ఎదురైతే మేము తిరువాయిమని నేర్చుకుంటున్నాం, అహంకారం తల ఎత్తనేయకుండా ఒక పరీక్ష పెట్టుకుంటున్నాం. ఇలా వాళ్ళు అన్నా కూడా, ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, అందరు పిల్లలు ఏదో ఒకటి అంటారు, ఓ మాట అనేస్తారు టక్కుమని. ఏంటి వయసు లేదా, పెద్ద చూడవా, చిన్న, వెంటనే మనం అలా అనకుండా ఉండగలమా? అక్కడి నుంచి చిన్న విషయాల దగ్గర నుంచి, అవి ఆర్థిక సమస్యలు కావచ్చు, ఏవైనా కావచ్చు, మౌనాన్ని పాటించగలమా? అనుకూల స్పందన పొందగలమా? అహంకారాన్ని విడిచిపెట్టగలమా? ప్రయత్నం చేద్దాం. చదువుకున్నందుకు కొంచెం కొంచెం ప్రయత్నం చేద్దాం. అదేం తేలిక కాదు, ఎవరికి తేలిగ్గా రాదు. కానీ అది ప్రయత్నం చేస్తేనండి ఒక నిశ్చలత్వం వచ్చేస్తుందండి మనస్సుకి. ఆ నిశ్చలత్వం వల్ల దేహానికి ఒక కాంతి వస్తుంది. సత్యవాక్కులు అవుతారు అంటారు ఒక చోట నమ్మాళ్ళ వారికి.
వాళ్ళు పలికిన వెంట మాట వెంట అర్థం పరుగులు పెట్టుకుంటూ వస్తుంది. అందుకనే పెద్దవాళ్ళని ఆశీర్వదించమంటారు. ఎందుకండి, వాళ్ళు దీవిస్తే వాళ్ళ దీవెన వెంట అర్థం పరుగు పెట్టుకుంటూ వస్తుంది. అలాంటి వాక్ శక్తి వస్తుంది అని చెప్పడం అన్నమాట. చాలా అందమైనటువంటి శ్లోకాలు విభూతి యోగంతో సమన్వయించుకుంటూ వెళుతున్నాం. నగరమున్న అడుగళం ஞானமும் மூடனுமாய் நகரெல்லில் சூழ் சுடராயிருளாய் நிலனாய் விசும்பாய் சிகர் மாடங்கள் சூழ் திருவண்ணகர் சேரந்த பிரான் புகழ்கள் கீர்த்தி அல்லால் இல்லை யாவர்க்கும் புண்ணியமே. புண்ணியம் பாபம் புணர்ச்சி பிரிவு என்னை வையார் எண்ணமாய் மறப்பாய் உண்மையாய் என்மையாய் அல்லனாய் என்ன மாடங்கள் சூழ் திருவெண்ணகர் சேரந்த பிரான் கண்ணன் என் அருளே கண்டு కొన్మెన్கள் కైతవమే. ఇంకా 4వ పాసురంలో మరికొన్ని ద్వంద్వాలని చెప్తున్నారు, జంటలని చెప్తున్నారు. ఇప్పుడు పుణ్యం పాపం అంటాం కదండి, ఇవన్నీ కూడా నావే అని చెప్తున్నాడు ఆయన. లోకంలో నీకు పాపం ఎదురైనా నాదిగా అనుకో. ఇది చాలా కష్టం అండి. కష్టం వస్తే తట్టుకోలేం. ఎందుకు ఇంత పని చేశాడు అనుకుంటాం. దానిని భగవత్ ప్రసాదంగా స్వీకరించు. ఏమి పాఠం చెప్తున్నారండి. ఎందుకంటే మానసిక శాస్త్రం ఇంకోటి వేరు ఉండదండి, ఉపదేశ శాస్త్రం అనేటువంటిది. ఈ ధర్మాలన్నీ కూడా పెరుమాళ్ళకి విశేషాలుగా ఉంటాయండి. ఏవేవి? పుణ్యం పావం, ఒకటి పుణ్యము పాపము. పునర్చి పిరవు, పునర్చి అంటే సంశ్లేషం, పిరవు అంటే విశ్లేషం. కలిసి ఉండడము విడిపోవడము అనే వాటిని ఆయి విభూతిగా కలిగిన వాడు. ఈ యాయ్ అనేటువంటిది ఎక్కడక్కడ పెట్టుకోవాలని చెప్పాం కదా, అక్కడికి పెట్టేశారనమాట. ఎన్నమాయి గుణ్మయ్యాయ్. ఎన్నం అంటే అనుకూల స్మరణ, ఏదైనా సరే మనకి అనుకూలంగా భావించడం. ఉన్మయ్యాయ్ ఎన్మయ్యాయ్ సదసత్పదార్థాలని విభూతిగా కలిగినటువంటి వాడు. ఎన్మయ్య అంటే సత్తు అసత్తు అనే పదార్థాలు రెండు నావే. ఇందాక అనుకూలముగా చెప్పారు కాబట్టి రెండోది ఏమై ఉంటుంది? ప్రతికూలము మాయ్, ఎన్నమాయ్, మరప్పాయ్. ఆ మరప్పాయ్ ఒకటి పడాలి ఇక్కడ. మరప్పాయ్ అంటే ప్రతికూలముగా ఉండేది. ఆ ప్రతికూలంగా ఉండేది కూడా భగవంతుని యొక్క సృష్టే. మరప్పాయ్. ఎన్మయ్యాయ్, అల్లనాయ్. ఇది చూడండి, ఇవి రెండు ఒక సెట్. సత్తు అసత్తు పదార్థాల విభూతి. అల్లనాయ్ తద్గత దోషరహితుడై అంటే ఆ దోషాలేమి అంటనటువంటి వాడై. తిన్నం మాడంగల్ సూర్ మంచి దృఢములైన మేడలతే చుట్టబడిన తిరువెన్నగర్ సేరంద పిరాన్. తిరువెన్నగర్లో చక్కగా వచ్చి నివాసము చేయుచున్న పిరాన్ ఉపకారకుడైన కన్నన్ శ్రీకృష్ణుని యొక్క ఇన్నరులే నిర్హేతుకమైన కృపయే. ఆ తిరువన్నగర్ స్వామి యొక్క దయ కలిగితే అదొక్కటే చాలు. కృపయే కండుకొల్ మింగళ్ కైతవమే. నేను చెప్పడం కాదండి, మీరు శాస్త్రాలన్నీ చూడండి. పెరుమాళ్ళ యొక్క కృపే మనకి ఉజ్జీవనం గాని మిగిలినవేవి ఉజ్జీవనాలు కైతవమే. ఈ మాటలు ఏమన్నా అబద్ధం అనుకుంటున్నారా? శాస్త్రాల్లో కూడా కండు మింగళ్, కండుగొల్ మింగళ్ కావాలంటే చూసుకోండి, అన్ని శాస్త్రాలు అవే చెప్తున్నాయి. పెరుమాళ్ళ యొక్క కృపా కటాక్షమే ఉజ్జీవన హేతు అనే మాటని మరచిపోకండి. కాబట్టి ఇందులో ఎన్ని చెప్పారండి? పుణ్యం పాపం ఒకటి, సంశ్లేషం విశ్లేషం రెండు, స్మరణ విస్మరణ తలుచుకోవడం మరిచిపోవడం అది మూడు, సత్ అసత్ 4 పదార్థాలు, 4 పాయింట్స్ గా ఇందులో మళ్ళీ ఆయన యొక్క విభూతిని గురించి మనకి చెప్తున్నాడు అని. ఇంకా దాని 4వ పార్ట్ 115వ పేజీ అండి. పుణ్యపాపాదియాం ఎమ్మెరుమానుకు విశేషణత్వేన తెర్తుగర విభూతి ఎల్లాం அவன் కృపయ్యాలే ఉండాయిత్తెందిరార్. మెయిన్ పాయింట్ టక్కుమని పడిపోతుంది అక్కడ. ఏమని? పుణ్య పాపాలు మొదలైనటువంటివన్నీ
పెరుమాళ్ళకి విశేషణమైన ఈ విభూతి అంతా ఆయన కృప వల్లే. కృప 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 దయ, దయ వల్లే ఎంగరార్. పుణ్యం పావం వ్యాఖ్యానం చూడండి. సెట్స్ మళ్ళీ జంటలు, ద్వంద్వాలు. సుఖ సాధనమాన పుణ్యం, దుఃఖ సాధనమాన పాపం. పుణ్యం అంటే ఏమిటండి? సుఖాలు ఇస్తుంది. దుఃఖం అంటే ఏమిటండి? పాపాలు ఇస్తుంది. పునర్చి పెరుగు, పునర్చి కలయక, పెరుగు విడిపోవడం. పుణ్యఫలమాన సంశ్లేషం, మన పుణ్యం కొద్దీ దొరికే సంశ్లేషం. పాప ఫలమాన విశ్లేషం, పాపం కొద్దీ జరిగే విశ్లేషం. ఎన్నమాయి మరప్పాయి, ఇంకా స్మరణ విస్మరణ. అభిమత విషయత్తిల్ స్మృతి, మనకు కావాలన్న విషయం గుర్తు. అనభిమత విషయత్తిల్ విస్మృతి, మనకు అక్కర్లేని విషయాలలో మరపు. ఇక్కడ ఒకటి చెప్పారు, మన వైభవం తెలియదు వారికి. తెలియక సామాన్యమైన స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. కావలసిన విషయాలలో జ్ఞాపకం, అక్కర్లేని విషయాలలో మరపు అన్నారు. దీనికంటే ప్లస్ పాయింట్స్ 2 ఉన్నాయండి ఇంకా మనకి ట్రెడిషనల్ గా. ఏమిటి? కావలసిన విషయాలను కూడా మర్చిపోతున్నాం, అక్కర్లేని విషయాలను కూడా గుర్తుకు తెచ్చుకుంటున్నాం. ఇవి 2 మనకి మన ప్రజ్ఞా ప్రాభవాలు నంబిళ్ళయ్య గారికి తెలియలేదనమాట. అమ్మో వీళ్ళు చాలా శక్తిమంతులండి, వీళ్ళకి ఇంకా చాలా క్వాలిటీస్ ఉన్నాయండి. ఏది అవసరమో అది గుర్తుండదు, ఏది అక్కర్లేదో అది గుర్తుంటుంది. ఆ గుణాలు కూడా వీరికి ఉన్నాయి. ఉన్మై అభిమత విషయత్తిల్ స్మృతి, అనభిమత విషయత్తిల్ విస్మృతి. ఉన్మయ్యాయి ఎన్మయ్యాయి, ఉన్మయ్యాయి ఎన్మయ్యాయి అంటే ఆ 2 కూడా దోషాలు గాని సదసత్ పదార్థాలు ఏవి అయినా సరే అంటే మంచి గాని చెడు గాని అంటే సర్వస్వం అని చెప్పడం. ఇంకా మిగిలినవన్నీ అంటే అందులోకి పోతాయన్నమాట. అస్థివాస్య శబ్దముమాయి, నాస్తివాచ్య శబ్దముమాయి. ఎంత బాగా ఇచ్చారో వ్యాఖ్యానం, దీనికి అండర్లైన్ చేసుకోను. ఉన్మయ్యా ఎన్మయ్యాయి, ఉన్నాయనే ఉనికి కలిగి ఉన్నాయనే వస్తువులు, లేవు అనే వస్తువులు. ఏవైనా లేకపోయిన దానికి పేరుండదు కదండి. అవన్నీ కూడా సద్భావ అసద్భావం ఎన్నుదల్, ఉన్నవి లేనివి అని అర్థం. చేతనాచేతనంగళ్ ఎన్నుదల్. అమ్మయ్య మనకి తెలిసిన అర్థంలోకి వచ్చేసారు. చేతనములు అచేతనములు, వీటికి ఇన్ని పదాలు చెప్పచ్చండి. మనం జ్ఞానం పెంచుకోవాలి అని అంటే అస్థివాచ్యాలు, నాస్తివాచ్యాలు, అభిమత వాచ్యాలు, అనభవిత వాచ్యాలు, సద్భావ వాచ్యాలు, అసద్భావ వాచ్యాలు ఇలా చెప్పచ్చు. ఏమిటవి? చేతనాలు అచేతనాలు. அல்லனாய் புண்ணிய பாபாதிகளுக்கு நியாமகனாய் அவத்துக்கு అవశ్యమన్రిక్కే ఇరిక్కిరం ఎంగిరదు. ఇవన్నీ కూడా అవి కానివాడు, పుణ్య పాపాలకి నియామకుడైనటువంటి వాడు, ఆ వాటికి వశమవకుండా ఉండేవాడు. అవత్తుకు అవశ్యన్నండ్రిక్కే ఇరిక్కమెంగిరదు. మంచి మాట. ఇంత సృష్టి ఉన్నా ఏ మాత్రం అంటుకోదు. మనం ఒకటే ఉదాహరణ చెప్పుకున్నాం. బ్యాంకు క్యాషియరు కోట్లు ఇస్తున్నా ఒక్క రూపాయి అతనికి సంబంధించింది కాదు. అలా ఎలా ఉంటాడో ఎన్ని విషయాలున్నా ఇవేవి ఆయనకు అంటేవి కావు. తిన్నమిత్యాది వాసుదేవ గృహం ద్వేకం నప్లావయతి సాగర. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళతారండి? ప్లావయామాసతాం శూన్యం ద్వారకాంచ మహోదరి వాసుదేవ గృహత్వేకం నప్లావయతి సాగర. అది చాలా అందమైనటువంటి మాటని చెప్తారండి విష్ణు పురాణంలో ఉన్నటువంటిది. ఏమిటంటే ప్రళయం వచ్చినటువంటి సమయంలో సాగరం ఉప్పొంగినప్పుడు అక్కడ ద్వారకా నగరంలో వాసుదేవ గృహం త్యక్త్వా ఏకం, పెరుమాళ్ళ యొక్క ఇల్లు ఒక్కటి మునగలేదటండి, మిగిలినవన్నీ మునిగిపోయాట. అంటే ఆ ఒక్కటి తప్ప మిగిలినవన్నీ ఎందువల్ల? అది భగవత్ సంబంధము కాబట్టి అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్పారనమాట. ఏమని? శ్రీకృష్ణుడి యొక్క కృపే అలా అవడానికి కారణము. అయ్యో ఇది స్వామిది అని సముద్రుడు కూడా భయపడి అది తప్ప మిగిలిన దాన్ని ముంచేశాడు అని చెప్పడం అనమాట. ఇన్నరులే പുണ്യപാപാദികളായിക്കൊണ്ട് അവനക്ക് വിഭൂതയായി തികരവയില്ല എല്ലാ ആടയ്യ കൃപയ്യാലെ ഉണ്ടായിത്ത്
ఈ పుణ్యం పాపం గాని ఆయన విభూతికి చెందినవే. ఇవన్నీ కూడా ఆయన దయ వల్లనే నడుస్తున్నాయి. సారాంశాన్ని వంట పట్టించుకుంటే ఇంతకంటే అద్భుత శ్లోకం లేదండి. ఏది జరిగినా ఏమో భగవంతుడు నన్ను ఇక్కడ ఇలా నిలబెట్టాడు, అనారోగ్యంగా ఉంది, నాకు ఇంతే ప్రాప్తం అన్నాడు, ఇలా ఉండమన్నాడు, ఆయన దయ కలిగితే ఇది మంచిగా ఆరోగ్యంగా మారుతుంది. అలా సమన్వయించుకోవాలి. దీనినే మన వాళ్ళు చక్కగా ఈనాటి సమాజంకి యువతకి అర్థమయ్యేలాగా పాజిటివ్ థింకింగ్ అని ఒక పేరు పెట్టారు. అన్ని మంచిగానే తీసుకోవాలి. అన్నిటికీ అనుకూల స్పందన వచ్చినప్పుడు మనస్సును బట్టి రోగాలు తగ్గుతాయి అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. ఓ గాబరా వచ్చిందనుకోండి, గాబరాతోటి రకరకాల యాక్షన్స్ శరీరంలో బయలుదేరతాయి కదండి. కంట్రోల్ చేసుకోలేని బాధలన్నీ వచ్చేస్తాయి. మనస్థైర్యం వచ్చిందనుకోండి, హాయిగా కూర్చోగలుగుతాం. ఇది భగవంతుడి కృప. ఆయన దయ వల్ల మనకి ఇలా జరుగుతోంది. అవన్ కృపయ్యాలే ఉండా ఎత్తు. ఏం చెప్పారండి ఇక్కడ? పాపం అవన్ కృపయ్యాలే అన్నారు. ఏమండి, పాపం ఆయన దయ ఏంటండి? పాపం అనే దానికి దయకి ఎక్కడైనా సంబంధం ఉందా? పుణ్యాలు అవి జరిగితే మేము ఓకే అంటాం, పాపం కూడా ఆయన దయ అంటారేంటండి? అదువం అప్పడియే. అవును, కరెక్ట్. పాపం కూడా ఆయన కృపయే. చేతన్నుడయ్య పూర్వకర్మానుగుణమాగా ప్రవర్తిక్కయినాలే అది ఉన్నవన్ కృపయ్యాలే యామత్తనే. ఆ చేతనుడి యొక్క పాపాలన్నీ అనుభవింప చేసేస్తున్నాడు ఇక్కడ. అది అయితే గాని తన దగ్గరికి తీసుకువెళ్ళడానికి ఉండదు. సో ఆయన దయ ఇంత బాగా కలిగిందా? అయ్యో బాబు, దీన్ని సమన్వయించుకోవడం ఎంత కష్టం అండి. ఓహో, నేను ఎప్పుడెప్పుడో చేసిన పాపాలన్నీ ఈ రోగం రూపంగా నన్ను అనుభవింప చేసేస్తున్నాడు అనమాట. ఇంక నేను పుణ్యపాపాలన్నీ ఇక్కడ ఛేదించుకోగలుగుతాను, మోక్షానికి వెళ్ళిపోతాను. అంత భావం తలుచుకోవాలి. అది సామాన్యమైన మనస్సులకు వచ్చే భావమేనా? దీనికే ఎంతో సాధన చేయాలి. తీయత్తై కాటి వెదెప్ప నల్వజిప్పోకైనాలే కూడిమెరే. అబ్బా, ఎందుకు పాపాలు ఇస్తాడు అంటే చాలా మంచి సమాధానం ఒకటి చెప్పారండి. ఏమిటంటే, ముందు కష్టాలు చూపిస్తాడు. నీకు సుఖం విలువ తెలియాలి అంటే ఆ చెడుని చూపించి, ఇదిగో ఇలా ఉంటుంది చెడు, ఇది అనుభవించావు కదా, కాబట్టి ఇలా లేని నీకు మంచిదాన్ని చూపిస్తాను అనడానికి, అది తెలియడానికి మనకి పాపాన్ని చూపిస్తాడు అని అంటున్నారనమాట. పూర్వగా కర్మానుగుణమాగా ప్రవర్తిప్పిక్కైనాలే అది ఉన్నవన్ కృపయ్యాలే అత్తనై. పూర్వ కర్మానురూపమైన పాపమైన పుణ్యమైన ఇక్కడే అనుభవింప చేసేస్తాడు. తీయత్తై కాటి వెదుప్పినల్వజి పోక్కుకైనాలే కూడిమిరే. చెడు చూపించి భయపెట్టి మంచి మార్గంలోకి తీసుకువస్తాడు. ఎందుకు చూపిస్తాడు అంటే, మంచిగా ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక నరకాన్ని చూపించేసి బాబోయ్ అని భయపడి, చూసావా అది ఎంతలా ఉందో, అందుకని నువ్వు దాని వైపుకు వెళ్ళకి ఇటురా అని మంచి మార్గంలో నడిపే ప్రయత్నం చేస్తాడు. నరుల్ నిర్హేతుక విషయీకారం. ఎదగండి, ఎంత కృపండి ఆ కృప. కైతవమే நான் சொல்லுகிறதில் ఇదిల్ అర్ధవాదమిల్లై. ఇందులో అబద్ధాలేం లేవు, నిజం చెప్తున్నాము. ఇది ఊరికే ఏదో చెప్పాలని చెప్పేది కాదు. ఎందువల్ల కండుకన్ మెన్నెంగళం ఎల్లాం కండుకన్ గుంగోళ్. మీరు మీ అనుభవాలలో చెప్పుకోండి. ఎందువల్లంటేనండి, ఇక్కడ ఒక అందమైనటువంటి వ్యాఖ్యానంలో ఒక శ్లోకాన్ని చదువుకోమని చెప్పారు. எல்லாரும் தீமையவருக்கு மோடல் తీయత్తై కాడి వెదుప్పినల్వజి పోక్కునాలే కూడిమరే ఇన్నరుహుల్. ఇక్కడ మనం ఒకటి చదువుకోవాలి అని కింద వ్యాఖ్యానంలో ఇచ్చారండి. ఏమిటి అంటే, అది రంగరాజస్తవం. ఆ రంగరాజస్తవంలో ఉండేటువంటి ఒక విశేష పాసురం. సుహృదివ నిగళాధ్యేహి ఉన్మదిష్ణుం నృశంసం త్వమపి నిరయ పూర్వై దండయన్ రంగనేతః తదితరమపి బాధా త్రాయసే భోగమోక్ష ప్రదిరపి తవ దండాపూపికాత సుహృత్వం. ఒకడు మంచి స్నేహితుడండి, కానీ వాడికి అనుకోకుండా పిచ్చెక్కిందండి. పిచ్చెక్కేటప్పటికి అటు ఇటు పోయి అందరినీ కొట్టేస్తున్నాడని
వాడిని కట్టేశారు. ఏమండి, స్నేహితుడు అంటున్నారు కట్టేయచ్చా? కట్టకపోతే లోకానికి ఉపద్రవం వస్తుంది కాబట్టి వాడిని తాళ్లతో కట్టేస్తారు. అది తగ్గిన తర్వాత విప్పేసి మళ్ళీ వాడికి సేవలన్నీ చేస్తారు. ఈ కట్టేయడం అనేటువంటిదే ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నమాట. ఎందుకంటే మనం అసన్మార్గంలో వెళుతూ ఉంటే కష్టాలనేటువంటి తాళ్లతో మన్ని కట్టేస్తాడు. ఆ పాపాలన్నీ పోయేదాకా ఆ బంధనాన్ని కలిగిస్తాడు. తర్వాత మళ్ళీ సుకృతాల వల్ల మోక్షానికి దారి చూపిస్తాడు. నిర్హేతుక విషయీకారం కైతవమే நான் சொல்லுகிற ఇదిల్ అర్ధవాదమిల్లై. నేను చెప్పే దాంట్లో ఏ మాత్రము అర్ధవాదము లేదు. అర్ధవాదము అంటే అబద్ధము గాని, ఎగ్జాజిరేషన్ గాని, తప్పు గాని ఏది లేదు. కైతవం కృతకం ఎన్న పడియా. కైతవం అంటే అబద్ధము అని ఒక అర్థం అండి, కృతకము అంటే ఆర్టిఫిషియల్ అని ఒక అర్థం అండి. ఇక్కడ ఈ అర్థం ప్రకారం అయితే లోకమంతా కృష్ణుడి నిర్హేతుక కృప వలనే నిర్మించబడింది అనడంలో అబద్ధమేమీ లేదు. అంటే అంతా ఆయనే సృష్టించాడు. కృతకమైన పడియాయ్ పట్టవై అడంగలం అవనై నిర్హేతుకు విషయీకారత్తాలే. ఈ లోకమంతా చాలా అందమైనటువంటి పెరుమాళ్ళ యొక్క కృప మీదే, నిర్హేతుక కృప మీదే ఆధారపడి ఉంది. ఎందువల్ల ఆ వాసుదేవుడి గృహం తప్ప మిగిలినవన్నీ అది ముంచలేదు. ద్వారకా నగరాన్ని ముంచిన సాగరము ద్వారకనంతా ముంచింది గాని వాసుదేవుడి గృహాన్ని ముంచలేదు. అంటే అది ఆయన యొక్క కరుణ వల్లనే. ఆ కరుణ సంబంధం ఉన్న చోట చుట్టూ ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనకి కష్టాలు రావు. ఇది మనం లౌకికంగా కూడా అప్లై చేసుకోవచ్చు. దేశాన్నంతటినీ కూడా బాధించిన కొన్ని బాధలు మన విడిచిపెడుతున్నాయి అంటే అది పెరుమాళ్ళ దయ. దాన్ని ఇంక మీరు అన్వయించుకోండి, దేనికైనా సరే అన్వయించుకోండి. ఎలాగా ఎన్ని సమస్యలు, ఆరోగ్య సమస్యలు విశ్వవ్యాప్తంగా వస్తున్నాయో వాటి నుంచి మనం దూరంగా ఉన్నాము అంటే అది పెరుమాళ్ళ దయ తప్ప వేరొకటి కాదు అని అంటున్నారు. ఇందులో కూడా ద్వంద్వాలు చెప్పారు కదండి. పుణ్యం పావం ఒకటి, పునర్చి పిరవు என்று இவையாய் రెండు, எண்ணமாய் மரப்பாய் மூடு, உண்மையாய் இன்மையாய் எல்லனாய் நான்கு, திண்ணமாடங்கள் சூழ் திருவண்ணகர் சேரந்த பிரான் கண்ணன் ఎన్నరులే కళ్ళు కొన్మిన్கள் కైతవమే. ఏదైనా ఒక దాన్ని చెప్పి చివర ఇది నిజమో ఇది సత్యమో నా స్టేట్మెంట్ ఇవ్వడం అన్నమాట. పైన చెప్పిన ద్వంద్వాలన్నీ భగవద్గీత 10వ అధ్యాయంలో భగవంతుడు చెప్పినటువంటి ద్వంద్వాలుగా సమన్వయించుకుంటే అది చాలా సత్యము అన్న విషయాన్ని పాసురంలో ఉత్తరార్థంలో మనకి నొక్కి వక్కాణిస్తున్నారు. అదంతా నా విభూతే. విభూతిలో ఇవన్నీ ఉన్నాయి, అదంతా నావే 11వ అధ్యాయం. అందువల్ల 3 పాదాల వరకు 10వ విభూతి యోగాన్ని తీసుకుని ఒక పాదాన్ని 11వ విశ్వరూప సందర్శన యోగంగా తీసుకుంటే ఆ మహానుభావుడి యొక్క దేహంలోకి ఇవన్నీ ఎలా ప్రవేశిస్తున్నాయో అర్జునుడు చెప్పినటువంటి భగవద్గీత శ్లోకాలన్నీ మనకి గుర్తొస్తాయి. ఈ లోకాలన్నీ ఆయనలోనే ఉన్నాయి అనేటువంటి విషయము. 5వ పాసురము. கைதவம்சம்மை கருமை வெளுமையுமாய் மை பொய்யிழமை முதுமை புதுவை பழமையுமாய் செய்து தென்மதில் சூழ் திருவிண்ணலர் சேரந்த பிரான் பைத காவு கண்டீர் பெரும் దేవుడై మూలగే. సమయం అయిపోయింది. దేవేశం కోలనాదం నటహిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమ శిరో యోగి భట్టారకౌ చ గోవిందం పూరనాదేన చ సహకురు కేసిందు సింధుం యతీంద్రం మాలాధృత్యామునార్యౌ మమ హృది నిదదే రామ పద్మాక్షనాద తిరువరుణ్మాల్ సేన ముదలి సెడగోపన్నాదు మనసేరియకొండ మనకాళి చంద్రమాళ వంద కురుమాలాధరర్ కురిగై పిరార్కంబా எதிராசர் கோவிந்தர் கூரே சர்வட்டர் வேதாந்தமனை திருக்கண்ணர் கம்புடைய நம்பிள்ளை இவரீழளித்தற்கே எந்த மாதவர் பற்பனாபரிவரருளாளர்
திருவடி ஒன்றிய தேவ பெருமாள் கை கண்டருடன் பெருமலையாழ்வார் பதங்கள் முன் என்னுள் சேர்ந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசனே ராமானுஜார்யதாசஸ்ய சுதாய குணசாலினே நம ஸ்ரீ சைலநாதாய குந்தி நகர ஜன்மனே பிரசாதலப்த பரம பிரேந்திர பிரவணம் வந்தே மணவாள மாமனவன் வாழியவன் வார திருவாய்மொழி பிரணை மாநிலத்தோர் தேரும்படி உரைக்கும் சேர் ஸ்ரீரங்க சிம்மகிரி தேசிக பாத சேவா பிராப்தா கில திரௌட வேத ரகசிய ஜாதம் ஸ்ரீ கௌதமாகதேயம் கோபால தேசிகமஹம் சரணம் பிரபஞ்சே கௌசிகான்வய சஞ்சாதம் வெங்கடாதிதனோபவம் వేదాంతాచార్య సత్శిష్యం ఉడైవర్లుమహం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవకిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రియే దేవి దీప్తయే ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.